మన ఆడియన్స్‌కి వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్కహాల్ తాగుతున్నాను. దాన్ని స్టాప్ చేసేయమన్నారు. ఒకేసారి స్టాప్ చేయలేను. సరే ఏదో మోడరేట్ ఆల్కహాల్ తీసుకుంటే పర్వాలేదంటున్నారు గదా! ఎంత తీసుకోవచ్చు? అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గ్యుమెంట్ నేను ఓకే. యాక్సెప్ట్ చేయను. ఎంత తీసుకోవచ్చు అనే దానికి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అట్ ఆల్. ఓకే. స్టాప్ ఇట్ అంతే. సో, రెండో ఇది లేదు. నో దెర్ ఇస్ నో సెకండ్ సెకండ్ క్వెషన్. థాట్ టు ఇట్. ఈవెన్ మీ లివర్ కూడాను ఇట్ విల్ ఫీల్ వెరీ యాంగ్రీ. మీరు ఆల్కహాల్ తీసుకున్న వెంటనే మీ లివర్ వాపొచ్చేస్తది. అట్లానే హెపటైటిస్ వస్తాయి. అట్లానే కంటిన్యూ చేస్తే సిరోసిస్ కూడా అట్లాగా మేజర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో, ఫైనల్ ఇన్ఫరెన్స్ ఏంటంటే అబ్సల్యూట్‌లీ నో ఆల్కహాల్ అండ్ అబ్సల్యూట్‌లీ నో స్మోకింగ్. సో, ఎంత తీసుకున్నా సరే ఈవెన్ ఫర్ యువర్ హార్ట్ గానీ, లివర్ గానీ, కిడ్నీస్ గానీ, ఇతర నర్వస్ సిస్టమ్ గానీ అన్ని రకాల క్యాన్సర్‌లు ప్రూవెన్ కార్సినోజన్ స్మోకర్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్. సో, మన ఆడియన్స్‌కి ఫైనల్ మెసేజ్ ఏంటంటే అబ్సల్యూట్‌లీ నో ఆల్కహాల్. మీ హార్ట్‌కి పరంగా గానీ, ఇతర ఆర్గాన్స్‌కి గానీ, అలానే అబ్సల్యూట్‌లీ నో స్మోకింగ్ కూడా.